హాయ్ ఫ్రెండ్స్, దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. మన దినము చాలా మంచి విషయం మాట్లాడుకోవడానికి మీ ముందుకొచ్చాను. దయచేసి స్నేహితులారా లాస్ట్ వరకు చూడండి. మనం ముందుగా వాక్యం చూసినట్లయితే సువార్త యేసుక్రీస్తు వారు ఎలా చెప్పమన్నారు అనే విషయం కోసం మాట్లాడుకుందాం. దయచేసి యేసుక్రీస్తు వారు సువార్త ఎందుకు చెప్పారు? మరి సువార్త మనల్ని ఎలా చెప్పమన్నాడు? ఏ విధంగా మనల్ని సువార్తకి వెళ్ళమన్నారు అనేది ఈ వీడియోలో ధ్యానించుకుందాం. దయచేసి లాస్ట్ వరకు చూడండి. ఎవరు స్కిప్ చేయదు. స్కిప్ చేస్తే మీకు వాక్యం అర్థం కాదు. మనం ముందుగా వాక్యం చూద్దాము. మత్తయి సువార్త 28వ అధ్యాయము మనము 19వ వచనం చదువుకుందాం. దయచేసి మీ చేతిలో బైబిల్ ఉంటే తీయండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చెయ్యుడి అని చెప్పాడండి. ప్రభుని ప్రియులను జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మనల్ని మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి. మార్క్స్ వార్తలో క్లియర్గా ఉంటుంది. మనం అది కూడా చూస్తే ఒకసారి మనం చూసినట్లయితే బైబిల్ తీయండి స్నేహితులారా. దయచేసి ఒకసారి బైబిల్ తీసి చదివినట్లయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. మనం చూసినట్లయితే మార్క్స్ వార్త 16వ అధ్యాయం తీయండి. మనం 19వ వచనం చదువుకుంటే, ఇలాగ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వం ఆసీనుడైన వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియలు వాక్యం సిద్ధపరచుండెను. మనం పైకి చూసిన పిమ్మట 11 మంది శిష్యులు పైకి చూసుకున్నట్టయితే 16వ అధ్యాయం 15వ వచనం చదివినట్లయితే, మరి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పాడండి. ప్రభుని ప్రియులారా, సువార్త ప్రకటించమన్నాడండి. యేసుక్రీస్తు వారు కూడా పరలోకం విడిచిపెట్టి మన అందరికీ దేవుడు ఎలా ఉంటాడో తెలియడానికి దేవుడు చేసిన అద్భుతాలు, దేవుడు చెప్పిన మంచి మంచి మాటలు, దేవుడు ఇలా ఉంటాడు, దేవుడు నమ్ముకుంటే మనకు పరలోక రాజ్యం దొరుకుతుంది, భూమి మీద ఉన్నప్పుడు బ్రతీతం చనిపోతే పరలోక రాజ్యం దొరుకుతుందని దేవుడు ఆ మహాపరలోకం విడిచి వచ్చి మనకు చెప్తేనే మనము నమ్మి బాప్తిసం పొందేమో దేవునిలో స్థిరంగా బ్రతుకుతున్నామండి. దేవుడు కృప మనపై ఉంది కాబట్టి మనము ఆ మహాదేవుడు కనికరించి మనకి ఎవరి ద్వారానే దేవుని వార్త చెప్పించి మనల్ని నమ్ముకునేలా చేశాడండి. అలాంటిది మనము కూడా అనేక మందికి చెప్పి వారు కూడా నమ్ముకోవాలి కదండి. దయచేసి జ్ఞాపకం చేసిన ప్రభుని ప్రియులారా, మనము చేయాల్సింది ఏంటంటే మనము ఎలాగైతే రక్షించబడ్డామో ఇతరులు కూడా అలాగే రక్షించబడాలండి. ఎందుకంటే ఎవరు నశించిపోవడం మీకు ఇష్టం కాదు, దేవుడికి ఇష్టం కాదండి. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి దేవునికి ఉపయోగపడిన వ్యక్తే కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ ఒక్కరూ నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం కాదు. కాబట్టి మనకి మన శక్తి లోపం లేకుండా దేవుడు ఏం చెప్పాడంటే సువార్త ప్రకటించండి. దేవుడు అది గొప్పతనాలు, దేవుడు అద్భుతాలు, దేవుని చేసిన మేలులు ఇవన్నీ మీరు పక్కవారితో పంచుకోండి. నేను మీకు చేసినట్లు వారికి చేస్తానని దేవుడు చెప్పాడండి. ప్రభుని ప్రియులారా, ఈ రోజుల్లో మనము ఎంతవరకు దేవుని వార్త ప్రకటిస్తున్నాం? ఎంతమందికి మనము దేవుడు చేసిన మేలులు చెప్తున్నాం? ఎంతమందికి మనము దేవుడు గొప్పతనాన్ని కోసం చెప్తున్నాము? సర్వ సృష్టిని, సర్వ ప్రపంచాలని, సర్వ మానవాళిని, పక్షులను, జంతువులను ప్రతిదీ దేవుడే పుట్టించాడని మనం చెప్తున్నామా? దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ప్రభుని ప్రియులారా, ఏ విధంగా మీరు సువార్త చెప్తున్నారు? కనీసం మీకు కనిపించిన మనుషులకైనా సరే ఈ రోజుల్లో మనం బయటికి సువార్త చెప్పాలంటే చాలా భయంగా ఉంది. కాబట్టి దయచేసి మీకు కనిపించిన వ్యక్తికైనా సరే దేవుడు మీ పట్ల చేసిన మేలులు పంచుకోండి. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు మీకు చేసిన మేలులు ఇతరులతో చెప్పండి. దేవుడు ఎంత గొప్పోడో మీకు కనిపించిన వారితో కూడా చెప్పండి. చాలామంది వారికి తెలిసిన వారిని కానీ ఇరుగు పొరుగు వారితో కానీ ఏమన్నా వారి కోసం వీరి కోసం మాట్లాడుకోవడానికి సమయం ఉంటుంది, కానీ దేవుని వార్త చెప్పడానికి ఈ రోజుల్లో మాత్రం కరువైపోయిందండి. ప్రభుని ప్రియులారా, మనలను దేవుడు ఎలా రక్షించాడో ఇతరులు కూడా అలా రక్షించబడాలండి. మనం దేవుని చేసిన మేలులు, దేవుడు చేసిన అద్భుతాలు, దేవుడు చేసిన సృష్టి కోసం చెప్తేనే కదండి అవతల వారికి అర్థమవుతుంది. దేవుడు ఏమన్నాడంటే వారు విన్నా వినకపోయినా చెప్పాలండి. మనం
కనీసం ఒక్క మాటైనా మరి యేసుక్రీస్తు నమ్ముకోండి, చాలా గొప్ప దేవుడు. ఆయన నమ్ముకుంటే మన మన జీవితాల్లో అనేక మేలులు జరుగుతాయి. మనకున్న సమస్యలు పోతాయి. మనకున్న మరి కష్టాలు పోతాయి. మనకున్న అప్పుల భారాలు పోతాయి. మనకున్న వేదనలు, మనకున్న మరి అసంతృప్తి, అశాంతి అన్నీ పోయి దేవుడు సమస్తాన్ని శాంతినిస్తాడు మీ ఇంట్లో. మీ కుటుంబంలో నెమ్మదినిస్తాడు. మీ కుటుంబంలో మరి సంపూర్ణ సంతోషాన్ని ఇస్తాడని చెప్పాలండి. కనీసం మనకు కనబడిన వారికైనా మరి ప్రభువు గొప్పోడండి, నమ్ముకోండి. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అనేది మనం చెప్పాలి మరి ఇతరులకి. మనం ఎక్కడికో వెళ్ళి చెప్పకపోయినా కనీసం మనతో ఉన్నవారికైనా, మన పక్కవారికైనా, మరి ఎదుటి వారికైనా ఎవరికి ఒక్క మాట అయినా చెప్పాలండి. ప్రభుని ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి. మరి దేవుడు మేలులు ప్రతిరోజు అనుభవిస్తున్నామే తప్ప, దేవుడు మనకు చేసిన మరి మేలుల్ని ఇతరులతో చెప్పుకోలేకపోతున్నామండి. ఒకవేళ వారు వినరు. ఎందుకంటే దురద చెవులు గలవారు అని వాక్యం చెప్తుంది. కానీ వినకపోయినా సరే మనం చెప్పాలండి. ఒక మాట మరి దేవుడు గొప్పోడే అని చెప్పాలి. చెప్తేనే తప్ప మరి వారు వినరు. కాబట్టి వారి కొరకు మనం ప్రార్థన చేయమని చెప్పాడండి. మరి దేవుడు ఏం చెప్పాడండి? మీ శత్రువు కొరకు ప్రార్థన చేయండి. మిమ్మల్ని హింసించిన వారి కొరకు ప్రార్థన చేయండి. వారి కొరకు మీరు మరి దేవుని వేడుకోండి. వారికి రక్షణ కొరకు వేడుకోండి. మరి సమూయేలు అంటాడు బైబిల్ గ్రంథంలో, నేను మీ కొరకు ప్రార్థన చేయకపోతే నాకు శ్రమ అంటాడండి. ప్రభునందు ప్రియులారా, మరి ఈ దినాలలో మరి ప్రభు నమ్ముకున్న వారు ఏ విధంగా ఉన్నారు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. కనీసం దేవుడు చెప్పిన ఆజ్ఞలు అన్నీ పాటించమన్నాడండి. ఏ ఆజ్ఞ పాటించమని అది పాపం అన్నాడు. కాబట్టి నేనైతే నా దగ్గరకు వచ్చిన వారిని రోజుకు ఒక్కరికైనా సరే మరి ప్రభువు నమ్ముకోండి. ఆయన చాలా గొప్ప దేవుడు. ఆయన నా పట్ల ఎన్నో మేలులు చేశాడు, చేస్తూనే ఉన్నారు. మీకు కూడా అలాగే చేస్తాడు. మీకున్న మరి ఏవైతే కష్టాలు ఉన్నాయో అవన్నీ దేవుడు తీరుస్తాడు. ఒకవేళ తీర్చకపోయినా సరే మనం చనిపోయిన తర్వాత పరలోక రాజ్యాన్ని ఖచ్చితంగా ఇస్తాడండి. ఎందుకంటే మరి ప్రతి ఒక్క మనుషుడికి మరణం అనేది ఉంది. కాబట్టి ఆ మరణించిన తర్వాత నరకానికి వెళ్ళకుండా పరలోకానికి వెళ్ళాలని, మరి పరలోకానికి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా యేసుక్రీస్తుని నమ్మండి. మరి ఆయన మీ ఆత్మని నరకంలో పడకుండా పరలోకాన్ని తీసుకెళ్తాడు అనేది నేను చెప్తానండి. ఖచ్చితంగా మీరు కూడా అలా చేస్తారని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరికి ఇస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడండి, మరి సమయం ఇస్తున్నాడు. మరి దేవుడిచ్చిన సమయాన్ని వినియోగించుకోకుండా దేవుడిచ్చిన మరి ఆయన ఇచ్చిన మేలులు పొందుకుంటున్నామే తప్ప ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన మేలులు మనం ఇతరులతో పంచుకోలేకపోతున్నామండి. మరి ఎలాంటి దౌర్భాగ్య స్థితి అండి. జ్ఞాపకం చేసుకున్న ప్రియ సహోదరుడా, మరి మీరు ఏ విధంగా ఉన్నారు? మరి ఈ వీడియో చూస్తున్న సహోదరుడు దయచేసి మీరు ఏ విధంగా సువార్త ప్రకటిస్తున్నారు? దేవుడు ఏ విధంగా చెప్పాడు, మీరు ఎలా ప్రకటిస్తున్నారు? అసలు ప్రకటిస్తున్నారా లేదా? క్రీస్తు మేలుల్ని ఇతరులతో పంచుకుంటున్నారా లేదా? దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే దేవుడు చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా చెయ్యాలి. అది నువ్వైనా, నేనైనా, ఎవరైనా సరే దేవుడు చెప్పింది ఏదైనా సరే చెప్పడానికి మనం ప్రయత్నం చేయాలండి. అవతల వారు విన్నా వినకపోయినా చెప్పడానికి ప్రయత్నం చేద్దాము. మరి మనం వీడియో ముగించుకునే ముందు నేను చెప్పేది ఏంటంటే, దయచేసి వీడియో చూస్తున్న సహోదరుడు దయచేసి మీరు కనీసం మీ పక్క వారికైనా దేవుని కోసం చెప్పండి. మనం పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత దేవుని తీర్పులోకి మనల్ని పిలిచిన తర్వాత అడుగుతాడు, అమ్మా మరి బాబు నాయనా, మరి నేను మీ కొరకు అన్ని చేశాను కదా, మరి నా కొరకు మీరు ఏం చేశారని దేవుడు అడుగుతాడు. నేను సువార్త చెప్పమని చెప్పాను ఇతరులకు, మీరు చెప్పారా లేదా అనేది అడిగినప్పుడు మన తీర్పులోకి వెళ్ళినప్పుడు మరి ఖచ్చితంగా తలదించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని మేలులు ఇతరులతో పంచుకోండి. మీకు చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మీ జీవితాల్లో చేసిన మేలులన్నీ ఇతరులతో పంచుకోండి. యేసుక్రీస్తు కోసం ఒక మాట చెప్పండి ప్రతిరోజు మీకు కనిపించిన వారికి. దయచేసి మీ జీవితాల్లో మరి దేవుడు ఖచ్చితంగా మరి అనేక మేలు చేస్తారు కాబట్టి, చేస్తూనే ఉన్నారు కాబట్టి మరి ప్రతి ఒక్కరు సువార్త చెప్పండి. మరి సర్వలోకానికి వెళ్ళమని దేవుడు చెప్పాడు కాబట్టి మనం అందరూ వెళ్ళాలండి. వెళ్ళి మనమైతే ఇతరుల ద్వారా ఏదో ఒక మనిషి ద్వారా మనకు సువార్త అందించి మనం రక్షించబడ్డాం కాబట్టి మనం ఇతరుల కొరకు చెప్పాలి. వారి కొరకు ప్రార్థన చేయాలి సువార్త చెప్పిన తర్వాత. అప్పుడే దేవుడు ఖచ్చితంగా
మరి మన జీవితాల్లో మరి అనేక మేలులు చూస్తాము. మీ అందరి జీవితాల్లో కూడా మరి దేవుడు ఈ వాక్యం మీ అందరి జీవితాల్లో దేవుడు ఆశీర్వదించి మేలు చేయనుగాక.